ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు. ఎందుకంటే మరి గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, మరి గతంలో 10 ఏళ్ళ నుంచి మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మరి ఈరోజు కవితక్క గారు గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, బీసీల సెన్సస్ చేయాలని. ఈరోజు బీసీల పాట పాడుతున్నారు. మరి ముఖ్యంగా మరి బీసీల పక్షపాతి ఈరోజు బీసీలకు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటేనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ముఖ్యంగా మన బీసీ ఏదైతే సెన్సస్కు చైర్మన్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మరి మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా మా బీసీల తరపు నుంచి అంతా కూడా ఏదైతే 106 కులాలు బీసీలు ఉన్నారో వాళ్ళందరి తరపున మన తెలంగాణ రాష్ట్రానికి మరియు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు అయింది. కానీ మాలాంటి ఓబీసీ కులాలు కానీ, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు కానీ గత 10 ఏళ్ళ నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం అనేది అసలు పట్టించుకోనే లేదు. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మరి మా ఆర్యకట్కలకు కూడా హైదరాబాదులో ఒక జనరల్ స్థానంలో మరి మా భార్యకు అవకాశం ఇవ్వడం అనేది మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు బీసీల మీద ఎంత ప్రేమ ఉన్నదనే దానికి ఇది ఒకటే నిదర్శనం. గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూడా చూడడం జరిగింది. మరి మోదీ గారు కూడా బీసీ ప్రధానమంత్రి అని అంటారు. మరి మీకు బీసీల మీద ప్రేమ ఉంటే మేమేదైతే బీసీ బిల్లు తెలంగాణ అసెంబ్లీలో పాస్ చేసి పంపిస్తున్నామో తప్పకుండా బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము, పార్లమెంట్లో కూడా బీసీ బిల్లు పాస్ కావాలి. లేని పక్షంలో చెప్తున్నాం, మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాము, ప్రతి ఒక్క బీసీ కులాల వారందరూ కూడా బీజేపీ ఎంపీల ఇల్లు ముట్టడించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో బీసీ సెన్సస్ చేయడం జరిగింది, విజయవంతంగా దాన్ని పూర్తి కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టడం జరిగింది, అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అయిపోతుంది. మరి రేపు పొద్దున పార్లమెంటుకు వస్తుంది. మీరు బీజేపీ నాయకులందరూ కూడా మేము ఒకటి, మీకు బీసీల మీద ఒకవేళ ప్రేమ ఉంటే తప్పకుండా ఏదైతే పార్లమెంట్లో బీసీల బిల్లు వస్తుందో ఆ బిల్లును పాస్ చేసే బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉన్నది. మరి ముఖ్యంగా ఈరోజు బీసీల మాట ఎత్తుతున్న బీఆర్ఎస్కు సిగ్గుశరం ఉండాలి, కేసీఆర్కు సిగ్గుశరం ఉండాలి. గతంలో ఎస్సీని ఒక దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, తల తీసుకుంటా అన్నాడు. మరి ఈరోజు బీసీల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఒక బీసీ బిడ్డకు మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా కేంద్రంలో ఒక అత్యున్నతమైన పదవి కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడు అయినటువంటి మా దేశ అధ్యక్షుడు ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారికి ఇవ్వడం జరిగింది. మరి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? మీరు బీసీల పార్టీ అంటారు బీజేపీ, గతంలో ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. ఉన్న బీసీ బండి సంజయ్ని బీకేసి మీరు ఒక రెడ్డికి, కిషన్ రెడ్డికి ఇచ్చిర్రు. మీరు ఎక్కడ చేస్తారు బీసీలకు న్యాయము? మేము అదే చెప్తున్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఏ బీసీలు కూడా కానీ, ఎస్సీలు కూడా కానీ ఆయనను శంకించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బీసీ బడుగు బలహీన వర్గాల రక్తంలో నుంచి, చెమటలో నుంచి పుట్టుకొచ్చిన ఒక నాయకుడు. ఆయనని నేను చెప్తున్నాను కదా, కేసీఆర్ కానీ బీజేపీ కానీ ఆయనను టచ్ చేయాలనే ఆలోచన కూడా వచ్చినా కూడా బిడ్డ మీరు ఇళ్లలో వండుకోరు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక దేవుడు లాంటి వాడు. ఆయన బీసీలందరికీ కూడా ఒక నవయుగ జ్యోతిరావు పూలే. మరి ముఖ్యంగా దళితులందరికీ కూడా ఒక అంబేద్కర్. మరి అలాంటి వ్యక్తిని మీరు కించపరచడం కూడా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని గురించి కూడా మాట్లాడుతున్నారు. బిడ్డ మేము ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేసామనుకో కవితక్క, మరి మీరు కూడా ఒక ఆడవారే, మరి మీకు సిగ్గుశరం ఉండాలి. మరి మీ సోషల్ మీడియాలో ఇంత గలీజ్గా రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద కానీ, ఆడవాళ్ళ మీద కానీ ఇలాంటి విమర్శలు చేయడం చాలా తప్పు. మేము ఒకటి హెచ్చరిస్తున్నాం.
మరి బీజేపీ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మా రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీ బిల్ పోతుందో దానికి సంపూర్ణమైన మద్దతు తెలిపి భారతదేశం మొత్తం కూడా బీసీ సెన్సస్ స్టార్ట్ చేయాలని మేము నరేంద్ర మోడీని మరి బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మా రేవంత్ రెడ్డి అన్నకు, మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి, మా అన్నకు బీసీ కులాలన్నీ కూడా అన్నిటి తరఫు నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి.